మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు మనం ఉంటే మనకు ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్ష కూడా మనకు పొందము. కాబట్టి మనము మరి ఎవరితో ఉండాలంటే క్రీస్తుతో ఉండాలి, యేసుతో ఉండాలి. మరి యేసులో మరి క్రీస్తులో మనం నడవాలి, క్రీస్తులో మనము జీవించాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మరి ఎంతగానో మనము ఏ శిక్ష లేకుండా మరి ఈ లోక శిక్ష నుండి మనం విడుదల పొంది దేవునితో ఉంటాము. ఇటు కృప దేవుడు మనందరం దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి వందనములు. అయా మరి నా తండ్రి, నీ యందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు నా తండ్రి. అయా మరి నా తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. అయా మరి నా తండ్రి, ఈ లోకంలో ఏ శిక్షలో ఉంటున్నారో, అయ్యా ఏ శ్రమలో ఏ బాధలో ఉంటున్నారో, ఆ శ్రమల నుండి, బాధల నుండి, ఆ శిక్షల నుండి విడుదలను మీరు అనుగ్రహించి నీ బిడ్డలుగా, నీ సొత్తులుగా మమ్మల్ని అందరూ మీరే చేసుకుని మహిమ పొందమని ఏస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఆహ్వానించువారు రెవరెండ్ జి జకరయ్య గారు, శ్రీమతి సంతోషమ్మ గారు మరియు బైబిల్ మిషన్ సంఘ సభ్యులు ఆధోని. అందరికీ ఆహ్వానం. మరణాత మరణాత. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నన్ను